లక్ష రుణమాఫీ కూడా చేయకుండా రైతులను 5 ఏళ్లు బీఆర్ఎస్ ఏడిపించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన ఏడాదిలోనే 56,000 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. పెద్దపల్లిలో జరిగిన యువ వికాసం సభలో ప్రసంగించారు సీఎం. ఇక ఏడాదిలో కాంగ్రెస్ సర్కార్ 1,00,000 కోట్ల అప్పులు చేసిందన్నారు కేటీఆర్. ప్రభుత్వంలో రేవంత్ బ్రదర్స్ మాత్రమే బాగుపడ్డారని ఆరోపించారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ అన్నారు కేటీఆర్. ఇక ఏపీలో పాలనపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా ఉందన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయలేదన్నారు. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు జగన్. పాత కేసులను తిరగదోడి ప్రత్యర్థులను ఇరికిస్తున్నారని ఆరోపించారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. కొత్త కేసులు పెడుతూ నేతలను బెదిరిస్తున్నారన్నారు. అందులో భాగమే కాకినాడ పోర్టు కేసులన్నారు కాకాణి. ఇక మహారాష్ట్ర పాలిటిక్స్ లో హై డ్రామా కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం పదవి చేపట్టడంపై మొదట క్లారిటీ ఇవ్వలేదు షిండే. అయితే షిండే ఇంటికి వెళ్లి ఫడ్నవీస్ సంప్రదింపులు జరపడంతో అంగీకరించారు. మరోవైపు ఆప్ ఎమ్మెల్యే నరేష్ బలియాన్ కు ఊరట లభించింది. ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాఫియా డాన్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు నరేష్ బలియాన్. పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా 3 ఉపగ్రహంలో సాంకేతిక లోపాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. రేపు సాయంత్రం 4 గంటల 12 నిమిషాలకి రాకెట్ ను ప్రయోగిస్తారు.